హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సామ్సంగ్ నుంచి రాబోతున్న ఒక అప్కమింగ్ మొబైల్ గురించి తెలుసుకుందాం. సామ్సంగ్ అనేది మనకు ఒక బ్రాండెడ్ కంపెనీ. సో మనకు సామ్సంగ్ నుంచి చాలా మోడల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. రీసెంట్గా మనకు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M31 అండ్ M31s మోడల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో మనకు అరౌండ్ 20,000 కాస్ట్లో ఇవి అవైలబుల్లో ఉన్నాయి. సో వీటికి సామ్సంగ్ రీసెంట్గా ఏం చేసిందంటే సామ్సంగ్ M31sకి ఎక్స్టెండెడ్గా ఇంకో మోడల్ అయితే తీసుకురాబోతుంది. ఇది మనకు సెప్టెంబర్ 11 నుంచి 15 ఆ మధ్యలో లాంచ్ అవబోతోంది. సో మరి ఈ మొబైల్ ఎట్లా ఉండబోతుంది, ఈ M సిరీస్లో వస్తున్న M51 మొబైల్ యొక్క కాన్ఫిగరేషన్ ఏంది, వాటి యొక్క డీటెయిల్స్ ఏంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడడం వల్ల మీకు కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతాయి. సో మనకు సామ్సంగ్ M31s తర్వాత మనకు సామ్సంగ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ మోడల్ ఏంటంటే సామ్సంగ్ M51. సో సామ్సంగ్ M51లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే గురించి. సో డిస్ప్లే వచ్చేసి మనకు డిస్ప్లే సైజ్ వచ్చేసి ఇది మనకు 6.7 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. అట్లాగే ఇది మనకు పంచోల్ డిస్ప్లేతో అయితే రాబోతుంది. మనకి ఈ యొక్క డిస్ప్లే యొక్క టైప్ తీసుకుంటే మనకు సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లేతో అయితే రాబోతుంది. మనకు సామ్సంగ్ M31sలో తీసుకుంటే మనకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. సో దీనికి వాళ్ళు కొంచెం ఎక్స్టెండెడ్గా అమోలెడ్ ప్లస్ డిస్ప్లే అయితే తీసుకురాబోతున్నారు. మరి ఈ యొక్క గ్లాస్ ప్రొటెక్షన్ తీసుకుంటే మనకు గొరిల్లా గ్లాస్ V3 ప్రొటెక్షన్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ దీంట్లో మనకు పిక్సెల్ రెజల్యూషన్ తీసుకుంటే మనకు 1080x2400 పిక్సెల్ రెజల్యూషన్ అయితే దీంట్లో ఉండబోతుంది. సో ఇవి మనకు డిస్ప్లేకి సంబంధించిన డీటెయిల్స్. సో దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది హార్డ్వేర్ పర్ఫార్మెన్స్ గురించి. సో సామ్సంగ్ M51లో మనకు పర్ఫార్మెన్స్ తీసుకుంటే మనకు దీంట్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730 అనే ఒక చిప్సెట్ తోటి మనకి ఇది ఆక్టాకోర్ 2.2 GHz ప్రాసెసర్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఇది మనకు 720Gకి ఎక్స్టెండెడ్గా అని చెప్పుకోవచ్చు. మనకు ఇంతకుముందు 720G ప్రాసెసర్ ఉండే, దీని తర్వాత వీళ్ళు 730 ప్రాసెసర్ని అయితే తీసుకురాబోతున్నారు. సో దీంట్లో మనకు ర్యామ్ తీసుకుంటే సో మనకు మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మెయిన్గా ర్యామ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు ర్యామ్ అనేది 6GB బేస్ వేరియంట్లో అయితే ర్యామ్ అయితే తీసుకురాబోతున్నారు. సో టాప్ వేరియంట్లో 6GB తర్వాత 8GB ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మరి ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకు దీంట్లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే అవైలబుల్లో ఉండబోతుంది. సో దీంట్లో మనం ఈ ఇంటర్నల్ స్టోరేజ్ని మనం మైక్రో SD కార్డ్తో అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అప్ టు 512GB వరకు దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనకు దీంట్లో మనం మెయిన్గా సిమ్ స్లాట్స్ తీసుకుంటే 3 స్లాట్స్ అయితే దీంట్లో ఉండబోతున్నాయి. ఒకటి మనకు 2 డ్యూయల్ సిమ్స్ కోసం, ఇంకొకటి ఎట్లా మైక్రో SD కార్డ్ కోసం 3 స్లాట్స్ అయితే దీంట్లో ఉండబోతున్నాయి. సో దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కెమెరా గురించి. సో కెమెరా మనం బ్యాక్ కెమెరా కనుక తీసుకుంటే దీంట్లో మనకు మెయిన్గా 4 కెమెరాస్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మనకు ఫస్ట్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అట్లాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. అండ్ 5 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్. సో 5 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఈ 4 కెమెరాస్ అయితే వీళ్ళు ఇచ్చారు. దీంతోపాటు మనకు బ్యాక్ ఎండ్లో ఫ్లాష్ లైట్ అయితే యాడ్ చేశారు. మనం ఫ్రంట్ తీసుకుంటే ఫ్రంట్ మనకు మామూలుగా మిగతా మోడల్స్లో అయితే ఎట్లా ఉందో అట్లాగే దీనికి సింగిల్ కెమెరా అయితే వీళ్ళు ఇచ్చారు. మనకు ఫ్రంట్ వచ్చేసి అంటే సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వీళ్ళు యాడ్ చేశారు. సో మనము ఈ కెమెరాస్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బ్యాటరీ గురించి. సో బ్యాటరీ మనం అసలు ఈ సామ్సంగ్ M51 మోడల్ని మనం మెయిన్గా ఈ మొబైల్ కాన్ఫిగరేషన్ తెలుసుకోవాల్సింది దీంట్లో ఉన్న కొన్ని బెస్ట్ ఫీచర్స్. సో బెస్ట్ ఫీచర్స్లో ఏంటంటే మనం ఒక సైజ్ అని చెప్పుకోవచ్చు. సైజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది. దాంతోపాటు మనకు డిస్ప్లే టైప్ కూడా కొంచెం చేంజ్ అయింది. ప్రాసెసర్ కూడా మనకు 720 నుంచి 730కి అప్గ్రేడ్ అయింది. సో మనం దీంట్లో బ్యాటరీ తీసుకుంటే మనకు బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ అయితే ఉంది. సో దీంతోపాటు మనకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. సో సామ్సంగ్లో తీసుకుంటే మనం బ్యాటరీ అనేది ఇంతకుముందు 6000 హైయెస్ట్ బ్యాటరీ ఉండేది, ఇప్పుడు 7000కి దీన్ని బ్యాటరీని అయితే ఎక్స్టెండ్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అంటే మనకు ఛార్జింగ్ కానీ వీడియోస్కి సంబంధించిన గేమ్స్కి సంబంధించిన ఛార్జింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది. సో మిగతా ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే దీంట్లో మనకు సెక్యూరిటీ పరంగా మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మిగతా మొబైల్స్లో మనకు స్క్రీన్ పైన ఉండేది, దీంట్లో మాత్రం మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది సైడ్ మౌంటెడ్లో ఇచ్చారు. అంటే మనకు సైడ్లో ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండబోతుంది. సో అండ్ నెక్స్ట్ మనకు 3.6mm ఆడియో జాక్ అయితే ఉంది. అట్లాగే మనకు దీంట్లో మెయిన్గా మనకు కనెక్టర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు 2.0 Type-C కనెక్టర్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ నార్మల్గా మనకి ఇది ఆండ్రాయిడ్ 10 వర్షన్స్ తోటి రన్ అవ్వబోతుంది. ఇవి బేసిక్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్. ఇవి మనకు ఇది 4G టెక్నాలజీతో రన్ అవుతుంది. మనకి డ్యూయల్ సిమ్ తోటి ఉండబోతుంది ఫోన్ ఇది. సో ఇవి మనకు మెయిన్గా మనము ఒక సామ్సంగ్ M51 యొక్క కాన్ఫిగరేషన్ ఇవి. సో వీటిని మనం సామ్సంగ్ M31s తోటి కంపారిజన్ చేసినప్పుడు కొన్ని మైనర్ చేంజెస్ అయితే ఉన్నాయి. సో కాస్ట్ పరంగా మాత్రం ఇది 10,000 అబోవ్ కాస్ట్లో ఉంది.
సో మనకు సామ్సంగ్ M31s తీసుకుంటే మనకు అరౌండ్ 20,000లో మనకు అవైలబుల్లో ఉంది. సో ఇది మనకు వీళ్ళు అంటే మనకు ఆన్లైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది 30,000 కాస్ట్లో ఉండబోతుందని తెలుస్తుంది. సో కాస్ట్ పరంగా 10,000 కాస్ట్ అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ దీంతోపాటు దీంట్లో త్రీ మైనర్ చేంజెస్ అయితే వాళ్ళు చేశారు. ఒకటి మనకు సైజ్ అనేది M31s కంటే కొంచెం ఇంప్రూవ్ చేశారు. మనకు ప్రాసెసర్ కొంచెం ఇంక్రీజ్ అయింది. అట్లాగే మెయిన్గా తీసుకుంటే దీంట్లో బ్యాటరీ చేంజ్ అయింది. అంటే బ్యాటరీ మనకు 6,000 బ్యాటరీ ఉండే బ్యాటరీని వీళ్ళు 7,000కు అప్గ్రేడ్ చేశారు. ఇవి బేసిక్ చేంజెస్ ఎప్పుడు మనం సామ్సంగ్ M31s తోటి కంపారిజన్ చేసినప్పుడు. సో మీరు కనుక నాన్ చైనీస్ మొబైల్స్ కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే ఒక 30,000 కాస్ట్లో మీకు ఈ సామ్సంగ్ M51 అయితే రీజనబుల్గా ఉండబోతుంది. సో ఇది కాకుండా మనకు OnePlus Nord అయితే ఉంది 30,000 లోపల. అది మనకు 5G మొబైల్ ఇది. సో మీరు సామ్సంగ్ మొబైల్ కనుక పర్చేస్ చేయాలనుకుంటే మీకు 20,000లో పర్చేస్ చేయాలనుకుంటే సామ్సంగ్ M31s ఉంది. 15,000 16,000లో పర్చేస్ చేయాలనుకుంటే మనకు సామ్సంగ్ M31 ఉంది. మీరు 30,000 లోపల ఒక మంచి సామ్సంగ్ బ్రాండెడ్ ఫోన్ కావాలి, మీకు ఒక మెయిన్గా బ్యాటరీ బ్యాకప్ కోసం కనుక మీరు మొబైల్ పర్చేస్ చేయాలి అనుకుంటే మనకు సామ్సంగ్ M51 అయితే 7,000 mAh బ్యాటరీతో అయితే రాబోతుంది. ఇది మనకు సెప్టెంబర్లో లాంచ్ అవ్వబోతుంది.